అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 10వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. రెక్కలు చాపి పైకి లేచెదరు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనం నందు, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్న వారికి 2 ఆశీర్వాదములు కలదు. మొదటిది, వారు నూతన బలమును పొందుకొందురు. రెండవది, రెక్కలను చాపి పైకి లేచెదరు. కనిపెట్టుకుని యుండుట అను పదమునకు గ్రీకు బైబిల్ గ్రంథమునందు కావా అను పదము వాడబడి ఉన్నది. కావా అనుటకు ఒకదానితో ఒకటి పెనవేయబడి ఉండుట అనుటయే అర్థమునై ఉన్నది. సాధారణముగా ఒక చెట్టు వద్దకు ఒక సన్నజాజి తీగను నాటినట్లయితే అది పెరిగి దాని తీగలు చెట్టును బిర్రుగా పట్టుకొను, చెట్టుతో కలిసి పెనవేయబడి అల్లుకుపోవును. అదే విధముగా ప్రభు యొక్క పాదమును యందు మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు ప్రభువుతో మన ఆత్మయు ప్రాణమును కలిసిపోవుట చేత దేవుని యొక్క బలము మనలోనికి దిగువచ్చును. మనము బలముపై బలమును పొందుకొనేదము. సంసోను పాపం వలన తన యొక్క బలమును కోల్పోయాను. ఆయన వంటి ఒక పరాక్రమం గల సూర్యుడు ఇజ్రాయేళ్ల చరిత్రలో లేవలేదు. తల్లి యొక్క గర్భమునందు ప్రభువునికై ఏర్పరచబడి ప్రతిష్ఠించబడి అభిషేకింపబడి ఉండేను. ఆయన యొక్క బలమును గూర్చి గొప్ప బలము అని బైబిల్ గ్రంథమునందు చెప్పబడి ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. ఫిలిష్తీయులు అందరూ బలముతో ఆయన యొక్క గొప్ప బలము దేనిలో ఉన్నదో అని తెలుసుకొంటకు ప్రయత్నించి, అయితే ఆయన పాపము చేయిచూనే ఉన్నప్పుడు ఒక దినమున ప్రభు యొక్క ఆత్మడు ఆయనను విడిచి తొలగిపోయాను. సంసోను యొక్క బలము తీసివేయబడెను. ఫిలిష్తీయులు వచ్చి సంసోను గొలుసులతో బంధించి కన్నులను గుడ్డితనము చేసి పిండి రుబ్బునట్లు చేసిరి. అట్టి దినములు సంసోనుకు ప్రభు యొక్క పాదము యందు కనిపెట్టుకుని యుండు కృపగల దినములుగా అమర్చబడిను. కొద్ది కొద్దిగా తల వెంట్రుకలు పెరుగుటకు ప్రారంభించెను. ఇందువలన ఆయన కోల్పోయిన బలమును పొందుకొని ఫిలిష్తీయులను నశింపజేసెను. కొన్ని సంవత్సరములకు పూర్వము ఇండియాలో నుండి విదేశాల యందు బహుబలముగా పరిచయం చేయుచున్న ఒక సేవకుణ్ణి ఒక స్త్రీ తన ఆశేచ్ఛల వలలో పడవేసెను. ఆయన యొక్క మనస్సు ఆయన పాపము నిమిత్తము వాదించుచు నెమ్మదిని కోల్పోవునట్లు చేసెను. చివరకు ఆయన ఒక చిన్న ఇంట్లో నివసించి రాత్రింబగళ్ళు 40 దినములు ప్రభు యొక్క పాదము యందు కూర్చుండి ఏడ్చెను. ప్రభు ఆయన యొక్క పాపములను క్షమించి మరల బహుబలముగా వాడుకొనెను. ఒక చెట్టు పైకి కొంచెము ఎత్తునకు ఎక్కి పడినట్లయితే కొద్దిగా దెబ్బ తగులును. అయితే ఎత్తైన కొమ్మపైకి ఎక్కి పడినట్లయితే గాయములు విపరీతముగా తగులును. పలు సమయముల్లో చెయ్యి కాళ్ళు విరిగిపోవచ్చును కూడాను. పరమవైద్యుడైన యేసు మీ యొక్క ప్రాణమును స్వస్థపరచినట్లు ఆయన యొక్క పాదములలో కనిపెట్టుకుని ఉండుడి. ప్రభు నిశ్చయముగా జాలిని కనబరుచును. దేవుని బిడ్డలారా, ప్రభువునికై కనిపెట్టుకుని ఉండువారు ఆయనతో పెనవేయబడి ఉండుడి చేత వారికి తన యొక్క బలమును ఇచ్చును. వారి ఎన్నడూను అలసిపోక యుందురు. నేటి ధ్యానమునకై నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వల్లనే నీకు నిరీక్షణ కలుగుచున్నది. 62వ కీర్తన 5వ వచనం. నేటి వేద పఠనము. ఉదయము హోషేయ గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.